చైర్మన్ అప్పుడు ఇండైరెక్ట్ సహకారంతో చాలా చేసాను. అయితే మరి రాలేకపోయాడు రకరకాల కారణాలు. దాని గురించి మరి మాట్లాడిన దానికంటే అప్పుడు చాలా పరిస్థితి వేరు కదా. కాదంటే మా జబ్బులకి పెట్టి ఒకటే రోజు టెండర్. ఇప్పుడు ఇది ఉన్నదనుకోండి ఇంకా అన్ని రెడీ ఉన్నాయి. అదే రాయసు దాన్ని పెట్టి రాదా గేట్ ఇప్పుడు మూతకాడ చూద్దాం. ఉంది అప్పుడు మరి ఎంత మన మూత మూత వెరీ గుడ్. ఏడాది ఉంటే చక్రంగా కమిషనర్ గారిని వేదిక తీరవలసిందిగా కోరుతున్నాను. అలాగే రైతు బిడ్డనే ఇప్పుడే పరిచయం అండి మాకు. స్టేట్ పెట్టి ఇంకొక తట ఫస్ట్ పెట్టిన పడ సర్వీస్ ఎబో సెల్ఫ్ అంటారు. నిస్వార్థ సేవ మహోన్నతం అనే ఉన్నత ఆశయంతో రోటరీ ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నటువంటి సమాజహిత కార్యక్రమంలో భాగంగా జగిత్యాల పట్టణంలో ఉన్న రోటరీ మున్సిపల్ శ్మశాన వాటికను ఈరోజు గౌరవ శాసనసభ్యులు, రోటరీ క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్, హ్యాపీ సంస్థ సహ వ్యవస్థాపకులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లైఫ్ మెంబర్ గౌరవనీయులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, మరి ఈ మధ్యనే మున్సిపల్ ఎన్నికల్లో ఘనంగా ఎన్నికై మున్సిపల్ చైర్మన్గా బాధ్యత స్వీకరించినటువంటి ప్రథమ పౌరురాలు శ్రీమతి తమిళ వాణి శ్రీనివాస్ గారు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గిరి నాగభూషణ్ గారు, మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్స్ ధర్మరాజు గారు, మరి ఈ వార్డుకు సంబంధించి కౌన్సిలర్ శ్రీమతి అరవలక్ష్మి ఏసీఎస్ రాజు గారు, దయ్యాల శంకర్ గారు, గోలి శ్రీనివాస్ గారు, జగిత్యాల పట్టణ వైశ్య సంఘ ప్రధాన కార్యదర్శి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎంసీ మెంబర్ కోట్ల జగదీష్ గారు, బొలిసాని శ్రీనివాస్ గారు, ప్రజాప్రతినిధులు, మరి రోటరీ మెంబర్స్ సుధాకర్ రావు గారు. క్లుప్తంగా రోటరీ గత 3 దశాబ్దాల క్రితం ఈ స్థలాన్ని అభివృద్ధి చేసి చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణం, అప్పుడు భట్టు గోపాల్ మల్లేశం డోనార్ వారి ఆర్థిక సహకారంతో దహన సంస్కార మంటపం, మరి కాసుగంటి లక్ష్మీనరసింహరావు గారు ఎక్స్ఎమ్మెల్యే ఆఫ్ జగిత్యాల వారి కుటుంబ సభ్యుల కపిల్ చిట్ ఫండ్స్ వామన్ రావు గారు, సుధాకర్ గారి ఆర్థిక సహకారంతో ఒక దహన సంస్కార మంటపం, తర్వాత మా నాన్నగారు మంచాల రామేశం గారి ఆర్థిక సహకారంతో కర్మకాండ మంటపం, ఇలా వివిధ దశల్లో ఈ రోటరీ మున్సిపల్ సత్యహరిశ్చంద్ర శ్మశాన వాటికని అభివృద్ధి చేయడం జరిగింది. తర్వాత ప్రభుత్వ నిధులతో కూడా మున్సిపల్ ఎక్స్ చైర్మన్ గిరి నాగభూషణ్ గారు ఉన్నప్పుడు ప్రభుత్వ నిధులతో బాత్రూమ్స్, టాయిలెట్స్ కూడా నిర్మాణం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కొద్దిగా అప్డేట్ మోడర్న్గా కావాలనే ఆధునీకరణ కావాలి, సుందరీకరణ కావాలి అనే ఉద్దేశంతో మా రోటరీ క్లబ్ సభ్యులంతా చర్చించి దీనిలో ఒక ట్రీ ప్లాంటేషన్ మొత్తం 20 గుంటల స్థలంలో చుట్టూ బౌండరీ బ్యాక్ సైడ్ కూడా కార్పెట్ గ్రాస్ హైదరాబాద్ నుంచి తెప్పించడం జరిగింది. కార్పెట్ గ్రాసు, ల్యాండ్స్కేపింగ్,
గ్రైనేట్తో కూర్చునే విధంగా, సౌకర్యంగా కూర్చునే విధంగా గ్రైనేట్స్, మరి అంతేకాకుండా బెంచెస్ కూడా రోటరీ పరంగా ఇప్పుడు ఇది చేస్తున్నాం. అంతేకాకుండా ఇందులో శ్మశాన వాటికలో ఉండాలి. శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి, అదేవిధంగా ఇప్పుడు నూతనంగా ఎన్నికైన చైర్పర్సన్ గారు, కౌన్సిల్ సభ్యులందరికీ పేరు పేరున రోటరీ క్లబ్ తరఫున, హ్యాపీ తరఫున, రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఈ శ్మశాన వాటిక అంటే స్వర్గధామం, మనం ఆ పేరు మర్చిపోయి స్వర్గధామం అని పిలుస్తూ, ఇక్కడ దాదాపు గత 2022 సంవత్సరం నుంచి ఇక్కడ రాజేష్ అనే వ్యక్తి నియమించబడి ఇక్కడ పనులు చూసుకుంటున్నాడు. మా రోటరీ క్లబ్ ద్వారా అప్పటి నుంచి కూడా ఇక్కడ పర్యవేక్షిస్తూ వస్తున్నాం. ఇక్కడ ప్లాంటేషన్, వాటరింగ్ కానీ, ఇక్కడ మెయింటెనెన్స్ కానీ మేము రోటరీ క్లబ్ పక్షాన తీసుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక్కడ నిర్వహిస్తూ ఎప్పటికీ అందరికీ ఫ్రీజర్ కానీ మిగతా అంశాల్లో అందుబాటులో ఉన్న రాజేష్కు శాసనసభ్యులు గారు మరియు అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ గారు అంటే రాజేష్ అప్పుడు చాలా సన్నగా ఉండే, దాదాపు 20-30 సంవత్సరాల కింద. ఇప్పుడు ఇక్కడ కష్టపడి అందరి ఆశీస్సుతోటి ఇంతగా అడాప్ట్ చేసుకొని ఒక రోటరీ ఉన్నదాకా దీనికి ఇప్పుడు మనం చూసిన గేట్స్ మీద కూడా రోటరీ సింబల్ ఉండడం జరిగింది. ఎంతో ఈ కార్యక్రమాన్ని మరి దీని డెవలప్మెంట్ కోసము రోటరీ అహర్నిశలు కృషి చేసి ఇంతకుముందు మరి మన డాక్టర్ సంజయ్ కుమార్ గారు దీన్ని గుర్తు చేసుకోవడం జరిగింది. 2 దశాబ్దాల కింద 3 దశాబ్దాల నుంచి దీన్ని అడాప్ట్ చేసుకున్నామని. అలాగే రోటరీ కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. మొన్న కూడా మరి 824 మంది అమ్మాయిలకి మంచి కార్యక్రమం చేశాము. శానిటరీ ప్యాడ్స్ 11 స్కూల్స్లో, అలాగే వందలాది కార్యక్రమాలు రోటరీ క్లబ్ ఇక్కడ చేస్తుంది. మేము ఇది చూసినప్పుడు దీంట్లో మరి మొదటి నుంచి మనం అడాప్ట్ చేసుకున్న గ్రేవ్ యార్డ్, దీన్ని ల్యాండ్స్కేపింగ్ చేయాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఈరోజు చూడండి, మనకు గ్రేవ్ యార్డ్లోకి వచ్చినటువంటి దానికంటే ఒక చిన్న పార్క్లోకి వచ్చినటువంటి అనుభూతి చెందే విధంగా దీన్ని తయారు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మంచాల కృష్ణ గారిని ఈ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు శ్మశాన వాటికలో చెట్లు నాటడం, బెంచీలు అందించడం జరిగింది. రోటరీ క్లబ్ వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందిస్తూ మాకు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు రోటరీ క్లబ్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. చాలా కార్యక్రమాలు వాళ్ళతో కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాం. వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. శ్మశాన వాటికను ఒకప్పుడు రకరకాల పిలిచినప్పుడు వైకుంఠ ధామంగా పిలుస్తూ ఉన్నాం. ఎందుకంటే పుట్టిన తర్వాత హిందూ సాంప్రదాయంలో ఎక్కువ మటుకు చివరి మజిలీ ఇక్కడ వైకుంఠ ధామమే. అలాంటి వైకుంఠ ధామంలో బాగుండాలి, అన్ని సమస్యలకు ఒకటేసారి పరిష్కారం రాకుండా ఒకటొకటిగా ఒక స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా చేయాలని చెప్పే ఆలోచనతోటి ఇంతకుముందు మిత్రుడు మంచాల కృష్ణ గారు చెప్పినట్టు ఇక్కడ వర్షం పడ్డా తడవకుండా ఉండడానికి, కట్టెలు పెట్టుకొని చేయడానికి మంచి సిమెంట్ తోటి అప్పుడే ఆ ప్లాట్ఫామ్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దలు కీర్తిశేషులు పట్టు మల్లేశం గారి కుటుంబం కావచ్చు, కీర్తిశేషులు మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనరసింహరావు గారి కుటుంబం కావచ్చు, మిత్రులు కృష్ణ గారి తండ్రి మంచాల రామేశ్వరం గారి కుటుంబం కావచ్చు, అదేవిధంగా అప్పుడున్న ఎంతోమంది మాజీ పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేస్, మున్సిపల్ చైర్మన్ల సహకారంతో ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఏర్పాటు చేశాం. తర్వాత ప్రభుత్వం వచ్చినాక చాలా నిధులు వచ్చినాయి. అవి మధ్యలో కొంత ఫండ్స్ రిలీజ్ కాక కొద్ది ఆగిపోయింది. అన్నిటికంటే ముఖ్యంగా శ్మశాన వాటికలో ఎట్లయితే మొదటి రోజు చేస్తామో చాలా కుటుంబ వాళ్ళు మొదటి రోజు నుంచి, 3వ రోజు నుంచి, 5వ రోజు నుంచి వచ్చి ఆ శివుని దగ్గర అక్కడ కూర్చొని పూజ చేసుకుని పోతారు. దానికోసం ప్రత్యేకంగా వేరే డోర్ పెట్టించి ఇవన్నీ కూడా
ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అప్పుడు రోటరీ క్లబ్ ద్వారా చేసినాం. అందుకే చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా కానీ ఒక చక్రం కనబడుతూ ఉంటుంది. ఇది చూసినా చక్రం కనబడుతుంది, అక్కడ చక్రం కనబడుతుంది. ఒకప్పుడు గేటు కూడా పెట్టించింది అప్పుడు సత్య హరిశ్చంద్ర శ్మశాన వాటిక రోటరీ క్లబ్. 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయిపోయింది, కొత్త గేట్ పెట్టించాడు. అంటే ఈ రకంగా ఈ గొల్లపల్లి శ్మశాన వాటికను నిరంతరం అభివృద్ధి చేసే దాంట్లో మా వంతుగా ఉడత భక్తిగా కార్యక్రమాలు చేస్తుంటాం. ప్రభుత్వాలు ఎంత బలంగా ఉన్నా కానీ ప్రజల భాగస్వామ్యం ఉండాలనే ఆలోచనతోటి అత్యంత ధనిక దేశాలైన అమెరికా లాంటి దేశాల్లోనే ఈ స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి. ఈ రోటరీ ఇంటర్నేషనల్ అనేది అమెరికాలో ఉంటుంది, లయన్స్ క్లబ్ ఉంటుంది, ఇట్లా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి. ప్రభుత్వం దగ్గర పైసలు లెక్క కాదు, కానీ ప్రజల భాగస్వామ్యం కూడా ఉన్నప్పుడే ఆ ప్రభుత్వ పథకాలు కూడా సక్సెస్ అవుతాయి. అందుకని చెప్పి ధనిక దేశాలు కూడా స్వచ్ఛంద సంస్థలను ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి. ప్రజాప్రతినిధులు అయిన మేము కూడా స్వచ్ఛంద సంస్థ ద్వారా చేసిన ఎన్నో కార్యక్రమాలు మాకంటే ముందున్న నాయకులు కూడా చాలాసార్లు కూడా చాలా ప్రోగ్రాంలలో కూడా రావడం జరిగింది. మరి ఈరోజు మా రోటరీ క్లబ్ అధ్యక్షుడు చారి గారు, అసిస్టెంట్ గవర్నర్ మంచాల కృష్ణ గారు, మిగతా సభ్యులం ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇక్కడ చెట్టు పెట్టే కార్యక్రమాన్ని పిలవగానే మా చైర్మన్ కౌన్సిలర్స్ అందరూ వచ్చారు. మరి వచ్చిన సందర్భంలో నా యువ మిత్రుడు కొత్తగా ఎన్నికైన పై వాళ్ళకి మీకు సేవా గుణం ఉన్నదని చెప్పి తెలుసు. అందుకే ప్రజలు పెద్ద మెజార్టీతో నేను గెలిపించారు, ఆశీర్వదించారు, గెలిపించారు. ఆ రుణం తీసుకోవాల్సిన బాధ్యత నీ వాడకట్టు నుంచి అక్కడి నుంచి మొదలు పెట్టాలని చెప్పి కూడా ఈ సందర్భం యువ మిత్రుడు ప్రదీప్ గౌతానో మోతే శ్మశాన వాటికి కూడా అక్కడ కొద్దిగా పరిశుభ్రంగా ఉండలేదు. ఎందుకంటే మా నాన్నగారి అంత్యక్రియలు, మా భార్య తల్లి చనిపోతే కూడా మా అత్తమ్మగారి అంత్యక్రియలు కూడా అక్కడే చేసినాం. అలాంటి ముఖ్యమైనది, ఎందుకంటే చాలా విశాలమైంది, జాగా బాగున్నది, చుట్టూ కాంపౌండ్ అయిపోయింది. అన్న గిరిరాభూషణ చైర్మన్ ఉన్నప్పుడే ముందరికి అంతా కాంపౌండ్ పెట్టి ఇచ్చిండు పైన. మనం వచ్చినాక కూడా మంచి అన్నీ అయినాయి. వాటి మెయింటెనెన్స్ ఇంతకంటే మంచిగా అయ్యేలాగా కూడా చూడాలని చెప్పి కూడా సందర్భం కోరుకుంటూ నువ్వు అనుకుంటే కానీ లేదు. మా వంతు సహకారం, మా గౌరవ చైర్మన్ గారి కూడా సహకారం ఉంటుంది. ఒకనాడు ఈ 99 రోజుల భాగంగా ఒకరోజు అంతా కూడా క్లీనింగ్ చేయించి, ముఖ్యంగా అక్కడ కూడా కొంతమంది ఆ కిందికి ఒక షెడ్ వేయించాం. అక్కడ అది కూడా మొత్తం శుభ్రం చేయించి, వంటలు భోజనాలు ఉంటే ఓన్లీ దాని కింద ఉండాలి, ప్లాస్టిక్ ఉంటే ఒక దాంట్లో వేయాలి, ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడి వేయకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పకుండా అలాంటి మంచి కార్యక్రమం చేస్తే పెద్దల దివ్యాశీస్సులు ఉంటాయి. ఆ శంకరుని ఆశీస్సులు కూడా నీకు దొరుకుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా ఎన్సీసీ పిల్లలు చాలా కార్యక్రమాల్లో మేము 35 ఏళ్ల కింద కంటి నేత్ర వైద్య శిబిరాలు చేస్తే మొత్తం ఎన్సీసీ పిల్లలు పోలియో క్యాంపులు చేస్తే కూడా వద్దు అంటే అప్పుడు చాలా స్ట్రెంత్ చాలా ఎక్కువ ఉండింది. ఇప్పుడు కూడా పిలవగానే వచ్చినాను. మీకు మరొకసారి నా అభినందనలు తెలియజేస్తున్నా. మై బెస్ట్ విషెస్ టు ఆల్ ద ఎన్సీసీ. గొల్లపల్లి రోడ్లోని శ్మశాన వాటికలో పచ్చదనం పరిశుభ్రత భాగంగా చెట్లు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రోటరీ క్లబ్ సీనియర్ హోదాలో ఉంటూ అసిస్టెంట్ గవర్నర్గా ఉన్న మిత్రులు మంచాల కృష్ణ గారికి, ఈ కార్యక్రమానికి పిలువచ్చిన పట్టణ ప్రథమ పౌరురాలు సోదరి సమిల వాణి గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ అన్న గిరిరాభూషణ్ గారికి, కౌన్సిలర్స్ సోదరి మా లక్ష్మక్క గారికి, లక్ష్మణ గారికి, మిత్రులు మా దయాల శంకర్ గారు సీనియర్ నాయకులు, అదేవిధంగా రోటరీ క్లబ్ బాధ్యులు అధ్యక్షులు చారి గారు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, అదేవిధంగా ఆపి రోటరీ మూడిట్లో కూడా నిరంతరం పనిచేసే మా పాత్రికేయ మిత్రులైన శ్రీనివాస్ గారు, టీవీ సూర్యం గారు, పెద్దలు అందరు కూడా ఎవరికి ఏ పని పడ్డా మా అన్న దగ్గరికి పోతాడు. సుధాకర్ అన్న, మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారు, సీనియర్ నాయకులు రాజు గారు, సీనన్న, పక్కవార్డు కౌన్సిలర్ మా మిత్రులు రాజుల ప్రదీప్ గారు, అదేవిధంగా మహేష్ గారు, బొడి రామకృష్ణ, శ్రీనివాస్, అందరికి కూడా పేరు పేరున పాత్రికేయ మిత్రులకు పేరు పేరున